ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడవే, సిగ్గు లేకుండా దాని పక్కన వీళ్ళు ఎలా నించున్నాడు. వాడి నించుంటే నన్ను కొడతావేంటే? వెళ్ళి వాడిని కొట్టలేను కదా. ఆహాహాహాహా. అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం, అసాధ్యం. ఇవన్నీ ఎందుకొచ్చాయి? ఎందుకొచ్చాయంటారేంటండి? వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నా గుండెల్లో ఉన్న అంతర్వేది సముద్రం అలా ఉప్పొంగిపోతూ ఉంది. కావాలంటే మీరు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఆ జంటను చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నారో. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారా? అవును. చూస్తున్నారా? బాగా చూడండి. మీ కళ్ళు కాయలు కాసేలా చూడండి. అదిరిపోయారా మీ ఇద్దరు అసలు? జంట బాగుంది అంటున్నారు కదా, మరి తాంబూలాలు మార్చుకుంటాం, ఉంగరాలు మార్చుకుంటాం. మార్చుకున్న తర్వాత ఎవరికి గింగిరాలు తిరగాలో వాళ్ళకి పక్కాగా తిరుగుతుంది గౌరీ గారు. అరే చిన్నోడా, నువ్వు ఆ అమ్మాయి మీద ఇలా సారీ, నువ్వు అమ్మాయి మీద అలా చేసి నిలబడరా. ఒక అద్భుతమైన ఫోటో తీస్తాను. చెయ్యరా? అయ్యో మీద చెయ్యమంటున్నారే. అబ్బా ఉండవే, ఏంటి నాన్సెన్స్? ఏదో ఒకటి చేయి. చేస్తాను. అన్నయ్య, ఇప్పుడు ఈ పోజ్ అవసరమా? చాలా అవసరం. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్టం. మరి చూప్. ఈ పెద్దోడు ఉత్తి దత్తి నెంబర్ 1. చిన్నోడికి చేతకాక పెళ్లి చూపులు కూర్చుంటే నువ్వు పెద్దోడిని అంటావేంటే? పాపం ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు కదా, నువ్వు ఉండు. పంతులు, పైన చెయ్యేస్తే పేమెంట్ ఎక్స్ట్రా. శంకరా, ఇప్పుడు చెయ్యి వేయడాలు అవసరం అంటావా? ఎందుకు అవసరం లేదు? రేపు రిసెప్షన్ లో ఆహ్వానం అని రాయడానికి ఎవరి ఫోటో పెట్టాలి? నీదేసి పెట్టనా? వాళ్ళిద్దరిని చక్కగా ఫోటో తీసి ఆహ్వానం అని ఎవడు రాస్తాడు? నువ్వేరా. అన్నయ్య చెప్తున్నారు కదా బాబు, చెయ్యి వేయి. చెయ్యి వేస్తే నరికేస్తా. వేరా, ఆలోచిస్తున్నావేంటి? మీ అన్నయ్య అంత ముచ్చట పడుతున్నారు కదా, వెయ్యి. ఏం పిన్ని బాబాయ్ గారు, మీకేమైనా అభ్యంతరమా? మాకేం అభ్యంతరం లేదు. కాబోయే భార్యాభర్తలు వాళ్ళిష్టం. అయినా ఇక్కడ ఎంతలాగైతే మాకంత మంచిది. నువ్వు వేసుకో బాబు, చెయ్యి వేసుకో. అమ్మా గౌరీ మాత, మీరు మాట్లాడి వాళ్ళని మాట్లాడిస్తే ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం మీకు అర్థం కావట్లేదు. మంత్రులు నువ్వు ఆపు. ఓ తుతు అనుకుంటూ. ఏ చిన్నడా, నువ్వు చేయరా. ఏయ్, నీ పని చెప్తావు. సంధ్య, ఆగవే, ఆవేశపడకు. వాణ్ణి అక్కుంది, ఆగవే ప్లీజ్. ఫోటోలో కూడా జంట అదిరిపోయిందిరా. కన్నుల పండగ ఉందిరా. ఏదేమైనా చిన్నోడా, ఆ హాఫ్ బ్రెయిన్ హైబ్రిడ్ కన్నా కుంభమేళాలో దొరికిన మోనాలిసాలా ఉందిరా ఈ అమ్మాయి అయితేను. జంట పర్ఫెక్ట్. చాలన్నయ్య, ఆపేద్దాం. రేయ్, ఎప్పుడు ఆపాలో నాకు బాగా తెలుసు. అంత సెట్ అయినట్టే కదా. మీరుంటారా గౌరీ గారు? అమ్మాయి అబ్బాయిల ఇష్టాలు అడగొద్దా? అరే చిన్నోడా, నీకు అమ్మాయి నచ్చినట్టే కదా? రే, నచ్చిందని చెప్పే. నచ్చిందని చెప్పు. నచ్చిందన్నయ్య. నచ్చిందా? ఒరే నిన్ను. ఏ సంధ్య, ఆగవే. శుభం. అమ్మాయి, మరి నీకు అబ్బాయి నచ్చాడా? మాటలతో చెప్పనవసరం లేదమ్మా, జస్ట్ తల ఊపితే చాలు. అరే,
తనని చెప్పనివ్వండి. చెప్తే రేటు పెరుగుతుందమ్మా. రేటా? హార్ట్ బీట్ రేట్. ఆ, ఆ, ఆ. ఆనందంతో ఆయన హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది అంటున్నారు. నువ్వు చెప్పమ్మా, చెప్పు. నాకు అబ్బాయి నచ్చాడు అంతే. అమ్మని నచ్చాడా? శ్రావణి, వాడిని వదిలిని, వాడిని చంపేస్తాను. ఉండవే, ఆగు, ఆగవే ప్లీజ్, ఆగు. నీకు దండం పెడుతూ ఉండవే. ఇందు మూలంగా ఇక్కడున్న 50 మందికి తెలియజెప్పేది ఏంటంటే అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. ఒకరికొకరు బాగా నచ్చేశారు. వింటున్నారా? అయ్యో, విన్నారు కదండి. దానికి అంతలా అరిచి చెప్పాలా? మా కూతలు మాకున్నాయండి, వాళ్ళు వినొద్దా? విన్నారా బాబాయ్? వింటున్నారు సార్, వింటున్నారు. హా. హా, అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? తాంబూలాలు ఉంగరాలు మార్చేసుకోండి. ఆగండి. మీ తాంబూలాలు వేస్ట్ అయిపోతాయి అనుకుంటే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మమ్మల్ని మాత్రం తొందర పెట్టకండి. ఇంత జరుగుతున్న హైబ్రిడ్ కిందకొచ్చి గొడవ చేదేంటి? రే చిన్నోడా, అమ్మాయి నువ్వేదైనా అడగాలంటే అడగరా. ఏం అడగాలన్నయ్య? యహ అని నేనే చెప్పాలా? అమ్మాయికి ఏమైనా కీరవాణి రాగంలో కీరవాణి గారు కంపోజ్ చేసిన పాట ఏమైనా వచ్చేమో పాడమనరా. పాట 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 పాట. శంకర, మాటలే ముత్యాల మూటంత ఖరీదు. ఇంకా పాట అంటే పాటలో ఎన్ని పల్లవులు, ఎన్ని చరణాలు, వాటిల్లో ఎన్ని పదాలు, పదానికి ఎన్ని రూపాయలు. రూపాయలా? అంటే ఆ మాటలు పాటలు అంత విలువైనవి అని పంతులు గారి ఉద్దేశం మేడం. సరే సరే సరే. ఆ. పంతులు గారి ఆర్థిక పరిస్థితి బాలేని కారణంగా ఈ పాటల ప్రోగ్రాం క్యాన్సిల్. అమ్మయ్య. ఓకేనా? మా అమ్మాయికి నాట్యం కూడా వచ్చు. ఆ, ఆట పాట కలిపి చేస్తే తాళం వాయిస్తాం. ముందు మీ నోటికి తాళం వేయండి. ఆయన అడిగారా? లేదు కదా. శంకర, సంబంధం అటో ఇటో తేల్చేయి. కాల్ షీట్ అయిపోతుంది. కాల్ షీటా? అంటే పంతులు గారు చాలా బిజీ కదా మేడం. మన ప్రోగ్రామ్ అయిన తర్వాత వేరే ప్రోగ్రామ్ ఏదో ఫిక్స్ చేసుకున్నారంట. ఆ మ్యాటర్ కన్వే చేస్తున్నారనమాట. అంతే. లాభం లేదు సార్. సంధ్యకి వాళ్ళ అక్క మీద ఉన్న భయం వల్ల కిందకి రావడం లేదు. మన ప్రయత్నం వృధాయే సార్. ఇప్పుడు చూడు బాబాయ్, ఫైనల్ టచ్ ఇస్తాను. శంకర్ గారు, పంతులు గారు చెప్పింది నిజమే. ఈ కాలంలో ఆటలు పాటలు నాట్యాలు ఎవరు అడుగుతున్నారు? ఒకరికొకరు నచ్చారు కదా, ఎంగేజ్మెంట్ చేసేయండి. సగం పెళ్ళైనట్టు అవుతుంది. హలో గౌరీ గారు, అరాకొరా పెళ్లిళ్ళు చేయడం మా ఇంట వంట లేదు. మేమేం చేసినా సంపూర్ణంగా కన్నుల పండగ కుంభమేళ స్టైల్లో ఉండాలి. అరే చిన్నోడా, నీ పెళ్లి చూడాలని చెప్పి గౌరీ గారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారా. ఓ పని చేయరా, ఈ తాళి తీసుకెళ్లి ఆ అమ్మాయి మెళ్ళో కట్టేరా. 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.